మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. పేపర్ చూడాలంటే నిజంగా భయం భయం అవుతుంది. ఇలా రోజుకు ఎటువంటి వార్తలు వస్తాయో ఏం కథ అనేది. ఇవాళ మళ్ళీ ఒక వార్త రానే వచ్చింది. ఉంచుకున్నోని మైకంలో పడి పుస్తకట్టిన మొగన్ని చంపేసిందంట. చంపేసి మళ్ళీ ఎటు చచ్చిపోయిన నాలీలు అడిగితే గుండెపోటు వచ్చింది నా మొగనికి, పాడైపోయింది. ఇదివరకు ఉండే గుండెపోటు ఉండి ఇప్పుడోసారి తగ్గినట్టు తుమ్మినట్టు చేసేది. ఇదివరకు ఉన్నదే మళ్ళీ వచ్చింది, ఊటగా అయింది, పాడై నీళ్ళు బిర్ర బిస్కిండు అని కథలు పడ్డదంట. గిసపోయింటి ఆడోళ్ళని చూస్తే నిజంగా కూడా ఈ కాలం పోరగాలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా వచ్చు. ఏం చేసుకొని పాడవుతారు చెప్పురి. ఆడు చస్తుడు, ఎందుకు చస్తుండు, ఎట్ట చస్తుండు ఏం అర్థం కాకుంటే చచ్చి పాడవుతాడు. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య, గుండెపోటుగా చిత్రీకరించిన భార్య. గత నెల 19వ తారీఖు నాడు హత్య జరిగిందంట. తాజాగా నిర్ధారణ. మెడపై గాయాలను గుర్తించిన బంధువులు పోలీసులకు చచ్చిపోయిన ఆయన తమ్మిని భార్య కంప్లైంట్ ఇచ్చిందంట. మెడపైన గాయాలు ఉన్నాయి, మా మరిదికి బావ అవుతాడేమో, మా బావకు మెడపైన మొత్తం గాయాలు ఉన్నాయని తమ్ముడి భార్య కంప్లైంట్ ఇచ్చిందంట. మృతదేహాన్ని బయటికి తీసి పోస్ట్మార్టం చేసిరంట. పోలీసుల దర్యాప్తులో నిజాలు వెలుగులోకి. హత్యకు పలుమార్లు ప్రయత్నం, 35,000 రూపాయల సుపారీ, మృతుడి భార్యతో సహా 6 అరెస్టు. 35,000 రూపాయలకే మంచిని చంపుతారంటే ఇక చూడరు కథ. ఇవి తడుగు వీకెడ్ కాబట్టి ఆయమని చెప్పురి. 35,000కు 12 జీవితాన్ని, చక్కదనాల జీవితాన్ని కాలరాశిరీలు. ఎందుకు? ఉంచుకున్నోని మైకంలో వాడి. మరి ఉంచుకున్న దగ్గర పాడైపోయిన ఏమన్నా స్పెషల్ గుంటుండొచ్చునా ఇంకేమన్నా? ఈ మొగం దగ్గర ఉండేదే గాఢ ఉంటుంది, కాకపోతే జర్రంతా కొత్తదనం, అంతకంటే ఎక్కువ పాడైంది ఏముంది? వీళ్ళు నాశనం అయిపోను, గిట్ట తరగబడ్డరు. పేడ జరిగింది ఇది. నిజామాబాద్ జిల్లా మక్లూరు అంట. నిజామాబాద్ జిల్లా మక్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బోర్గంగ్ అనే గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పల్లెటి రమేష్ 35 సంవత్సరాలు అనే వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురయ్యాడు. గత డిసెంబర్ 20వ తారీఖున రమేష్ గుండెపోటుతో మృతి చెందాడని అతని భార్య పల్లెటి సౌమ్య కుటుంబ సభ్యులకు చెప్పగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ క్రమంలో రమేష్ మెడపైన గాయాలు కనిపించడం అనుమానం అయిందట. బంధువులు ఇజ్రాయెల్కు చెందిన అతని తమ్ముడు కేదార్కు సమాధానం ఇచ్చిండు. ఇజ్రాయెల్ ఉంటాడు అయితే. దీంతో అతడు తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, దీంతో డిసెంబర్ 24వ తారీఖున మృతదేహాన్ని సమాధి నుంచి బయటికి తీసిరట. చూడు కథ. అయితే ఈ భార్య ఏం చేసింది? దబదబ చచ్చిపోయి ఎట్టాగా చంపేసిన, దబదబ సాగు కావాలనే ఉద్దేశంతో దప్పులు దబ్బర విలిపించినాడు, కొమ్ములు దబ్బర విలిపించినాడు, చుట్టాలను పటా విలిపించి ఇవ్వాలని, సాగు కావాలి, చలికాలం చలికాలం చుట్టాలు వచ్చిన వాళ్ళు అంతా మన ఇంటికి దబదబ పోవాలని, ఎలా పొద్దుగల సాగు చేయాలని ఏది చూసినా కానీ దబదబ చేస్తూ ఉన్నాడు. చేస్తుంటే ఇక పట్టుకొని ఏడుస్తోళ్ళు ఆడంగిడంగా ఏడుస్తారు కదా. ఇప్పుడు చూడలేదంటే తీర బొందల పెట్టే టైంకు బొందల పెడతాప్పుడు పట్టుకుంటారు కదా, పట్టుకొని మెడ పట్టుకోగానే మెడగీడ మొత్తం అన్ని ఘాట్లు ఉన్నాయంట. ఘాట్లు ఉండగానే ఈ చచ్చిపోయిన ఆయన మరదలు తమ్మిని భార్య చూసి, అమ్మర కొడుక, మా బావకు మొత్తం 7 కాడికే ఇట కొరికినట్టు గిచ్చినట్టు అయిపోయింది, ఎట్టగా వచ్చు అనుకొని చిన్న మొగని చెప్పినట్టు 4 ఏళ్ళు చెప్పినాక తర్వాత సావు అయిపోయిన తర్వాత శవాన్ని బయటికి తీసుకొస్తారా కల్లా అసలు ముచ్చట చెప్పిరట. చెప్పమ్మ సౌమ్య ఎట్టెట సంగతి, ఏం కథ, మరి నీ మొగని ఎట్ట వచ్చింది ఏం కథ అంటే, ఇక చెప్పక తప్పలేదు సార్ చెప్తున్నా. నేను ఒకరిని ఉంచుకున్నా. ఆ ఉంచుకున్న పేరు ఏం పేరు ఉండే, ఆయన పేరు ఇక గమ్మతుంది, నాగేశ్వర్ దిలీప్ అంట. ఆ దిలీప్ అంటోనికి మరిగిన ఇక నేను అక్రమ సంబంధం పెట్టుకుందాం అన్నప్పుడల్లా పాడైన మొగడు అడ్డుపడుతుండు, ఎట్లా చేసి పని చేయాలని గతంలోనే ఒకసారి బండితోటి యాక్సిడెంట్ చేయించిందట, సావలేదంట. మరొకసారి కొట్టిద్దాం అనుకున్నట, సావలేదంట. ఇక ఎట్టాగా తప్పదు అనుకొని 3వ అని పని కథం చేసి పెట్టింది. ఈడొక్కడే కాదు, ఈ ఉంచుకున్నోనికి 2 శోభ తగినట. వీళ్ళిద్దరూ ఉంచుకున్నాడు 3, ఈమె మరి ఇంకెంతమంది కాదు, మొత్తం కలిసి 6 మంది అంట. 6 మంది పొత్తుల ఉత్త పుణ్యానికి ఆ రమేష్ అంటోని చంపేసి చూడు కథ. మరి ఇప్పుడు ఏం చేసి బతున్నా సరే రేపన్నాడు దిగసేటది. ఈ బడవ కథలు కాకుంటే ఆయమన్న కథలా చెప్పురి. చక్కదనాల మొగడు 35 ఏళ్ళు ఉంటాడు, సరే నువ్వు ఉంచుకున్నాడు 30-25 ఏళ్ళు ఉంటుంటేమో సరే. ఈయనకంటే ఆడు జర్రంతా కొన్ని అందాల మెరుగైతే కావచ్చు, కానీ మరి రేపన్నాడు ఆడు పెళ్లి చేసుకుంటాడా? మరి నీకు పుట్టిన పిల్లలేం అయిపోవాలి? రేపన్నాడు బయటికి పోతే ఏం సమాధానం చెప్పుకుంటావు? అమ్మ సౌమ్య జర్రన్న సిగ్గి శరం తప్పిపోయి పాడైపోను. గింత అద్రగానంగా తయారైతే ఎట్లా పాడైతారు అమ్మ, నాకు అర్థం కాదు. కానీ ఈ మొగనికంటే ఆయన దగ్గర ఎక్కువేం పాడైంది. ఒకవేళ ఉంటే ఉన్నదేమో పాడైంది చెప్పకూడదు ముచ్చట, కానీ ఒకవేళ మొగనికంటే ఎక్కువ బౌంశమేమో ఆయన్ని బౌంచితే బౌంచాలే, దాని లెక్క దానికి ఉంటుంది. కానీ ఉత్తపుణ్యానికి తాలిగట్టిన పాపానికి మొగని చంపుతున్న వస్తున్నా. మరి తాలిగట్టిన మొగడు కాబట్టి అప్పుడో ఇప్పుడు పెళ్ళం గిసోటి తప్పులు చేస్తుంటే ఇది తప్పు పెళ్ళమా అని చెప్పడం తప్పు కావచ్చునా? అంటే ఈ ఉంచుకున్నోని లేకపోతే ఈ పెళ్ళాన్ని ఇద్దరిని కలిసి అరల దోలి గొయ్యలం పెట్టి బయట కూర్చుంటే మంచోడేమో. అయితే ఆ నెలకాలం బతకనిస్తట్టు గిసోటి. ఇక అనొచ్చా ప్రజల దుడకన్నట్టది ఇది. ఇసోటి దుడకలు తయారయ్యారు కొంతమంది, అందరు నేనేందుకంట కానీ గిట్ట తయారయ్యారు. అంటే నువ్వు ఉంచుకున్నోని
ఇంట్లోకి తోలి ఆడే ఫోన్ చేసి పిలిపించి నా భార్య ఇంటికాడనే ఉంది రారా నాయన ఏమన్నా ఉంటే కాలేలు పట్టుకుందిరా అని చెప్పి ఇది గనవ కావాలంటే బత్తాడు మగడు గింత బద్మా చేతలు చేసుకుంటూ ఉంటే రేపన్నాడు పెళ్ళిళ్ళు ఎట్టయితే చెప్పురు ప్రజలనిగా నిజంగా ఈ మధ్యకాలంలో ఈ 5-6 నెలల నుంచి అయితే ఏమన్నా 200-300 మందికి ఇట్నే తావచ్చు పాడైపోరు ఆ సచ్చటోనికి కూడా తెలియదు ఏమెక్కడ చంపుతురా అనే ఉద్దేశంతో ఇప్పుడు ఉతుకున్నోడు సోపతిగాలు కలిసి చంపిరి మరి ఏమెక్కడ చంపుతున్నట్టు ఏం చెప్పొచ్చానికి అంటే ఆయన పానం గడ్డి పరకతో సమానం అన్నట్టు 35,000 రూపాయలకు చంపిరంటే ఫస్ట్ 20,000 ఇచ్చినట్టు ఆ తర్వాత 10,000 ఆ తర్వాత 5,000 మొత్తం 35,000 ఇస్తే ఆయన చంపేసిరట పాయన గిసబోయింటి బడవ బజ్జాది దుడకలు తయారయ్యారు కొంతమంది మీకు దండమే తల్లులారా మామగా నా మొగలను బతకనిచ్చే ఉపాయం చేయరు ఒకవేళ మీకు వేసుకపో బుద్ధి ఉంటే ఈ మొగని ఇచ్చిపెట్టి పిల్లలు ఇచ్చిపెట్టి పత్తలేవిడ పోయి ఇంకా 10 మంది పిల్లలుగానే ఉపాయం చేయరు కానీ పోయేది పోతోళ్ళు ఇకపోక ఉత్తపుణ్యానికి మొగని చంపిపోతే ఏమొస్తుంది చెప్పురు ఇప్పుడు పిల్లలాగమైపోయి ఆ భర్తకు అలా అమ్మాయి ఉండరా అలా అమ్మాయికు శోకం మిలిగించినట్టే కదా మా అమ్మగాని మీకు దండమన పెడతా ఈ అక్రమ సంబంధాలు తిరిగి పోయే ఉపాయం చేయకూరి పోబుద్ది ఉంటే పోత పోయారు కానీ ఇంట్లో ఉన్న మొగోళ్ళని చంపి ఉపాయం చేయకూరు అమ్మ కొందరికే ఈ వీడియో అందరికీ కాదు